త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అట ప్రధాని మోడీ అంటున్నాడు. కావాలి, అందరం ఆశిద్దాం. వానితో ఏందండి ఆధారపడేది? వాడేవాడు అగ్రరాజ్యం ఏంది నాకు అర్థం కాదు. వానికి ఏమైనా దేవుడు ఏమైనా ఆరు చేతులు ఇచ్చిండా? ఏమన్నా ఏమిచ్చిండు? వాడు మనిషే, మనం మనుషులమే. మనం ఎందుకు అగ్రరాజ్యంతో పోటీ పడొద్దు అనేది మన ప్రశ్న. వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడరా అమెరికోళ్ళు? ఏం లేదు కదా, మనం కూడా ఓ తల్లి కడుపు నుంచే వచ్చిన వాళ్ళమే. కాబట్టి మనం కూడా ఆర్థికంగా బలపడాలి, ట్రంప్కు గట్టి కౌంటర్ ఉండాలి. కాబట్టి బీజేపీ కూడా కొంచెం దృష్టి పెట్టాలి, ఎడ్యుకేషన్ మీద, వైద్యం మీద, టెక్నాలజీ మీద దృష్టి పెట్టాలి. మతం మీద ఎప్పుడైతే మనం ఆధారపడి బతుకుతామో, అగ్రరాజ్యం ఎట్లయితే విమర్శిస్తుందో చచ్చిపోయిన ఎకానమీ, మృత ఎకానమీ, డెడ్ ఎకానమీ అనేది అట్లే విమర్శిస్తారు. అందుకే మనం కూడా బీజేపీ నాయకత్వం కానీ, మోడీ గారు కానీ వీళ్ళంతా విద్య పైన, వైద్యం పైన, అభివృద్ధి పైన ఎప్పుడైతే దృష్టి పెడతామో మనది టాప్ 3 కాదు టాప్ 1లోకి కూడా పోయినా ఆశ్చర్యం లేదు. అది దృష్టి పెట్టాలి మీరు కూడా.